నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వెండి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలో వెండి కూడా బంగారంతో పాటు పోటీ పడి పరుగులు పెడుతోంది. దీంతో ఇక వెండి ధరలు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర ఏకంగా 1,00,000కు చేరుకుంది. ఈ క్రమంలో వెండి ఆభరణాలు కొనాలనే ఆలోచన చేసేందుకు కూడా సామాన్య జనాలు భయపడే పరిస్థితి దాపురించింది. వెండి ధరలు కూడా నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పలు నగరాల్లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో బద్దలు కొట్టి ₹1,00,000 దాటేస్తుంది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో వెండి ధర చరిత్రలోనే తొలిసారిగా గరిష్టంగా 1,00,000కి చేరుకుంది. గతంలో కేజీ వెండి 30 నుంచి 40 వేలే ఉండేది. అయితే ఇటీవల వెండి ఆభరణాలకు కూడా గిరాకీ పెరిగింది. దాంతో రకరకాల డిజైన్లతో బంగారు ఆభరణాలకు ధీటుగా వెండి ఆభరణాలు సైతం ధరించేస్తున్నారు. వాటిపైన గోల్డ్ పూత పోయటంతో ఇవి కూడా బంగారు ఆభరణాల్లా కనిపిస్తున్నాయి. దీంతో మహిళలు వెండి ఆభరణాలకు ఆకర్షితులవుతున్నారు. అందుకే వెండి ధర రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కొత్త రికార్డులను నమోదు చేస్తోంది వెండి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కేజీ వెండి 1,00,000కు చేరి ఆల్ టైమ్ హై అన్నట్లుగా మారింది. బంగారం కొనలేని వారు వెండి వైపు చూస్తూ ఉంటే ఇది కూడా అమాంతంగా పెరిగిపోతుంది. ఇక బంగారం, వెండి ఆభరణాలు కొనాలంటేనే భయపడాల్సి వస్తోందంటున్నారు కొనుగోలుదారులు. రైట్, ఇక ఇదే స్పెషల్ అప్డేట్ మీద మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గారు, మార్కెట్ అనాలిసిస్ట్. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు వెండి ధర మనం చూసుకున్నట్లయితే ₹1,00,000 మార్కును దాటేసింది. బంగారంతో పోటీ పడి వెండి ధర కూడా ఆకాశాన్ని అంటుతుంది. దీనికి సంబంధించి ఒక మార్కెట్ అనాలిసిస్ట్గా మీరు ఏం చెప్తారు? మేడం, ఇది బంగారం వెండి ధరలు మనకి యుద్ధం వల్ల మనకు ఆల్మోస్ట్ పెరిగాయి. ఇంకా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగారం చూసుకుంటే కనుక 82,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెండి ధర చూసుకుంటే 1,00,000 ఇప్పుడు ప్రస్తుతం 1,00,000లో ఉంది మనకి. 1,00,000 కాకుండా 1,05,000, 1,08,000 కూడా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ వెండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మనం వెండిని కూడా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు బంగారాన్ని మాత్రమే మనం ఇన్వెస్టింగ్ ప్రాసెస్ లాగా మనం చూసుకునే వాళ్ళం గతంలో చూసుకుంటే కనుక. ఇప్పుడు మనకు ₹1,00,000 దాటింది, మార్క్ దాటింది కాబట్టి దీన్ని కూడా వెండిని కూడా మనము ఒక పెట్టుబడి లాగా ఉపయోగించుకునే అవకాశాలు కూడా, పెట్టుబడి మార్క్ లాగా మనము ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లాగా కూడా దీన్ని చేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మేడం. ఓకే, అంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో మనం వెండితో పాటు అంటే బంగారం మీద ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తారో అలాగే వెండి మీద కూడా చేసే అవకాశాలు కూడా ఇప్పుడు దృష్టి కూడా దాని మీద పడింది మేడం. ఆల్మోస్ట్ అంత దృష్టి. సో ఇంతకుముందు బిస్కెట్లు మనం ఇంతకుముందు 24 క్యారెట్ బిస్కెట్స్ మనం స్టోరేజ్ చేసుకునే వాళ్ళం. భవిష్యత్తులో కూడా వెండిని కూడా అదే విధంగా స్టోరేజ్ చేసుకుని, ఎందుకంటే ఒక లాస్ లేని మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే లాస్ కాదు. దీంట్లో దినదినం అభివృద్ధి చెందుతూ మన రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వెండిని కూడా మనం భవిష్యత్తులో చూస్తామనిపిస్తుంది. తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు చూస్తున్న మార్కుని బట్టి చూస్తుంటే అది ఆకాశాన్ని అంటేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా గోల్డ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వెండికి కూడా ఇవ్వాలి. వెండికి కూడా ఇవ్వాలి. అందుకని ఇంకొకటి, వెండి అంటే మనం కొంతమంది ఏమనిపిస్తుంది అంటే మేడం, వెండి ఆభరణాలు మనం తక్కువ వేసుకుంటారు. బంగారంతో పోల్చుకుంటే వెండి ఆభరణాలు తక్కువ పోల్చుకుంటాం. సో వెండి అనేది ఒక చిన్న కొద్దిగా మైనస్ పాయింట్ లాగా అందరూ అనుకుంటారు, కానీ అది కాదు అది. ఎందుకంటే వెండి బంగారంతో పాటు కూడా వెండి ఆర్నమెంట్ జ్యువెలర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ పెట్టే డిమాండ్ కూడా ఉంది. ఆ వెండిని కూడా మళ్ళీ ఇప్పుడు బంగారం దానిలాగా దీన్ని పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఉన్న కొంతమంది ప్రీమియం క్వాలిటీ అంటే మన సంపన్నులు ఉంటారు కదా, ఇప్పుడు అందరికి క్లాసెస్ ఉంటాయి. సో అప్పర్ క్లాసెస్ తీసుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళు దాదాపుగా ఒక ఆర్నమెంట్స్ కానీ, చైర్స్ కానీ ఆ ఆర్డర్స్ కూడా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు ఈ వెండి ఇంత డిమాండ్ పెరగడానికి కారణము వార్ అంటున్నారు, ఉక్రెయిన్ రష్యా వార్. ఎందుకు ఈ ప్రభావం ఎందుకు వెండి మీద పడుతుంది? ఇప్పుడు ఆ ప్రభావం ఎందుకోసం పడుతుందంటే మేడం, ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంతో పోరాటం చేసినప్పుడు యుద్ధం కానీ, ఇతర సమస్యలు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ కానీ అన్ని రకాలుగా అంశాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు యుద్ధం కావచ్చు, రాజకీయ అంశాలు కూడా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మనం షేర్ మార్కెట్ కూడా ప్రభావం దాని మీద పడుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది. ఇంపోర్ట్ తగ్గినప్పుడు ఉన్న స్టాక్ని మనము యూటిలైజ్ చేసుకునే పరిస్థితులు కొన్ని మార్కెట్లో కొన్ని
కొన్ని దేశాల్లో ఉంటాయి. సో ఆ ఉన్న గోల్డ్ని ఆ ఉన్నదాన్ని మార్కెటింగ్ చేయాలంటే అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి మేడం. దానివల్ల పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో ఎక్కువ వెండి అనేది, బంగారం అంటే ఓకే మన దగ్గర కాస్త కోస్త దొరకచ్చు, కానీ వెండి మాత్రం ఇక్కడ దొరకదు. ఎక్కడి నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇది మన స్విట్జర్లాండ్, ఇప్పుడు మన ఇండోనేషియా, స్విట్జర్లాండ్ అని కొన్ని దేశాలు ఉన్నాయి మేడం. అక్కడ నుంచి ఎక్కువైతే అక్కడ నుంచి మనకు వస్తుంది మేడం. ఇంపోర్ట్ చేసుకుంటారు మన దేశాలు. ఎంత మెజర్మెంట్ అంటే ఎన్ని టన్నులు లెక్కన దాన్ని? 1000 టన్స్లో ఉంటాయి మేడం. అది క్యాలిక్యులేట్ చేయడంతో మనకు మార్కెట్లో మనకు ఉన్న దాన్ని బట్టి, డిమాండ్ బట్టి, ఎందుకంటే మార్కెట్లో కొంత 1000 టన్స్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మా గోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే దీన్ని కూడా వర్తిస్తుంది. ఇప్పుడు గోల్డ్ అనేది ఆర్నమెంట్స్, మొబైల్స్ కానీ, చిప్స్ కానీ, లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, బంగారం అంటే ఒకటే బంగారం దానికే ఉపయోగించదు. సో ఎలక్ట్రానిక్ వస్తువు దాంట్లో కూడా లేయర్స్ కోసం కూడా దానికోసం వాడతారు. ఇప్పుడు చైనా అధిక మొత్తంలో గోల్డ్ కొంటుంది. గోల్డ్ కొన్ని కిలోల స్థాయిలో, ప్రపంచం నుంచి మొత్తం కిలోల స్థాయిలో, కొన్ని వేల టన్నుల స్థాయిలో కొంటుంది. సో ఆ కొనడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఆ కృత్రిమ కొరత ఏర్పడినప్పుడు రేట్లు హెచ్చు తగ్గులే అవకాశం ఉంటుంది. సో ఆ హెచ్చు తగ్గులు, మనం ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేము. సో ఎలక్షన్ కోడ్ ఆఫ్టర్ కోడ్ తర్వాత కానీ మనం ఇప్పుడు చెప్పలేము. సో మొత్తానికైతే 1,00,000 మార్క్ దాటింది కాబట్టి ఇక్కడ నుంచి సిల్వర్ మాత్రం అప్పే ఉంటుంది కానీ డౌన్ కూడా ఉండదు. అలాగే గోల్డ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి స్టాండర్డ్గా ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని వాటిలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. మీరు ఇందాక చెప్పిన మాటలు కూడా చెప్పారు, అన్నిట్లో ఉంటాయి కానీ గోల్డ్లో సిల్వర్లో ఉండదు. అది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే అసలు తగ్గే ఆలోచనే లేదు మేడం. చాలా మంది మార్కెట్లో గోల్డ్ నేల చూపులు చూస్తుంది అని చెప్పంటారు. ఆఖరికి మనం కనుక చూస్తే ఒక 100-200 తేడా ఉంటుంది. ఎందుకు దానికే తగ్గిపోయింది అని చెప్పి మీరు అలా అనాలిసిస్ చేసి చెప్తారు? అది ఒక చిన్న విషయం మనం ఉదాహరణగా తీసుకుందాం మేడం. అంటే వాళ్ళు చెప్పారు అలా అనడం నా ఉద్దేశం కాదు. అయితే చిన్నప్పుడు నా చిన్నతనంలో 2,500 గోల్డ్ రేట్ ఉండే మేడం. ఇప్పుడు 78,000 74 మార్కులు లీడ్ చేస్తుంది. అది ఇంతకుముందు మనం ఇఫిల్ టవర్ పడకముందు, సారీ టు సే, ఇఫిల్ టవర్ పడకముందు మన గోల్డ్ రేట్ వచ్చేసి 14,000 మేడం. 14,000 ఉండే. ఆ 14,000 నుంచి 24,000కి సడన్గా 2000 అయిపోయింది. సో ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏంటంటే గోల్డ్ ధర తగ్గింది లేదు, అది తగ్గబోయేది కూడా లేదు. సో అది వాళ్ళు అంటారు ఏదో అనేసి 500 తగ్గింది, పూర్తిగా తగ్గిపోయింది అన్నట్టుగా చూపిస్తారని అది సాధ్యం కాదు. ఇంతకుముందు తగ్గేది గోల్డ్ రేట్ హెచ్చు తగ్గులు అనేది ఒక 500-600 వరకు ఉండే మేడం. సో ఇప్పుడు 4,000 ఒక 1 డేలోనే 4,000 రూపీస్ ఇంక్రీజ్ అయిన రోజులు చూస్తున్నాం మనం. సో కాబట్టి భవిష్యత్తులో ఈ 4,000 స్టాండర్డ్ 1,000లోకి వెళ్ళిపోయింది. ఈరోజు మొదలు పెడితే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే అయిపోయేసరికి 4,000 కూడా పెరగవచ్చు. సో ఇంతకుముందు 500 రూపీస్, ఇక ఎక్కడ తగ్గింది మేడం? తగ్గింది అనేది తగ్గిన అవకాశం లేదు మేడం. ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్పించి తగ్గడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, మీరు చెప్పినట్టుగానే కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని సామాన్యమైన ప్రజలు అదైతే లేదు, కొనేటటువంటి ఛాన్సే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏ విధంగా వాటన్నిటిని కూడా కొనుక్కోవచ్చు? ఏ విధంగా అంటే వాళ్ళకు చిన్న సలహా మేడం, నాకు తోచిన సలహా ఇస్తున్నాను. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్కీమ్స్, దానికి మీరు అట్రాక్ట్ కాకుండా ఏదైతే గోల్డ్ రేట్ ఉంటుందో ఆ గోల్డ్ 24 క్యారెట్ తీసుకొని స్టోరేజ్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ స్టోరేజ్ చేసుకుని అనుకుంటే 5,000 మేడం. 5,000కి ఎంత వస్తే అంత 800 mg కానీ 900 mg కానీ ఒక 800 ఎంత కాస్ట్ చేస్తే ఆ రోడ్ ప్రకారం తీసుకొని ఫైన్ గోల్డ్ తీసుకొని 24 క్యారెట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే మీకు ఒకవేళ భవిష్యత్తులో మీకు డబ్బులు అవసరమైన ఏది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఏదైనా మీకు ఏమైనా డబ్బులు అవసరమైన అని కూడా మీకు అదే మీరు రిటర్న్ తీసుకుంటే మీకు అప్పటికి గోల్డ్ రేట్ పెరిగిపోయి ఉంటుంది. గోల్డ్ రేట్ మేము పెట్టిన డబ్బుల కంటే ఎక్స్ట్రా వస్తుంది. సో అదే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మీకు లాస్ అయ్యే అవకాశం లేదు. క్యాష్లో కూడా మీరు దానికి ఈజీగా మీరు చేసుకునే అవకాశాలు ఉంటాయి. నేనైతే మన ప్రేక్షకులకైతే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా, ఏంటంటే మీరు ఏ గోల్డ్ తీసుకున్న 5,000, 3,000 మీకు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో 24 క్యారెట్ బంగారం తీసుకొని మీరు పెట్టుకోండి. దానిలో మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు అవసరం ఉన్నప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్న ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి, తీసుకున్న చోట మీకు లభిస్తాయి. సో దాని తర్వాత మీరు అప్పుడు తీసుకునే రేటుకి అమ్మే రేటుకి కూడా అప్పటికి గోల్డ్ రేట్ హై ఉంటుంది కాబట్టి మీకు ఉచిత ఆఫర్లు స్కీమ్స్ కానీ కాకుండా ఇది పెట్టుకుంటే మీరే సెల్ఫ్గా ఇది కావచ్చు మేడం. ఓకే, ఇప్పుడు గోల్డ్ పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే దాచుకునే స్కీమ్స్ అని అంటున్నారు. ఆ స్కీమ్స్ ఇప్పుడు చాలామంది ఎక్కువ మాలాంటి వాళ్ళు ఎవరైనా
చిన్న చిన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్కీమ్స్కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎస్ మేడం. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక ఆభరణాలు చూద్దాం, ఒక వస్తువుని చూద్దామనేసరికి కొంతమంది మా వారి దగ్గరికి వచ్చినప్పుడు మేమైతే ఇచ్చే సలహా ఇది మేడం. ఇంకొక ఇచ్చే సలహా కూడా దాని మీద ఇంపాక్ట్ పడి ఉంటుంది. సో సాధారణంగా మనం ఒక షాప్కి కానీ ఎక్కడైనా వెళ్ళామనుకోండి, సో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కొంతమంది స్టాఫ్ ఉంటారు. స్టాఫ్కి ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది, ఓ పోర్షన్ అంటే వాళ్ళకి మంత్లీ ఇంత టార్గెట్ అని ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా, వాళ్ళు ఎలా చేసినా వాళ్ళకి మంత్లీ ఇంత టార్గెట్ రీచ్ కావాలనే ఒక రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి గోల్డ్ స్కీమ్ రాయండి, ఈ గోల్డ్ స్కీమ్ రాస్తే మీకు ఇంత వస్తుంది, 5,000 10,000 మీకు ఎవ్రీ 11th మంత్లో మీకు ఇంత ఫ్రీగా ఉంటుంది, పెట్టిన డబ్బులు మీకు ఇంత వస్తాయని చెప్పి సాధారణంగా అందరూ వింటున్న మాట. సో వాళ్ళు ఐటమ్ తీసుకోకపోయినా సరే మేజర్గా వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయాలి. ఫామ్ ఫిలప్ చేయడం ఈ యొక్క యాటిట్యూడ్ వల్ల స్కీమ్స్ అని ఆ యొక్క ప్రచారం ఎక్కువైపోయింది మేడం. సో దీనికంటే బెటర్ నేను ఒకటే చెప్తాను మేడం, మీరు ఏ రోజు గోల్డ్ తీసుకున్నారు 24 క్యారెట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఒక ఆఫ్టర్ గోల్డ్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఆఫ్టర్ 3 months కావచ్చు, ఇప్పుడు డైలీ 4,000 రూపీస్ గోల్డ్ ఒకటే రోజులో పెరుగుతుంది. అది తీసుకెళ్ళి మీరు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మీకు ఇచ్చినప్పుడు, అతనికే ఇచ్చినప్పుడు, ఎక్కడైతే పర్చేస్ చేస్తారో ఆ బిల్లులు జాగ్రత్తగా పెట్టుకొని దాంతో పెట్టుకొని రిటర్న్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన అమౌంట్ కంటే మీకు ఎక్కువ వస్తుంది. మీకు లాస్ ఎక్కడ ఉంది మేడం ఇక్కడ? ఇప్పుడు 11 month స్కీమ్ అన్నారు. సో 11 month స్కీమ్స్ వరకు మనం వెళ్ళామనుకోండి, 11 monthsలో ఎంతమంది ఎన్నిసార్లు గోల్డ్ రేట్ పెరిగి ఉంటుంది, సో ఎంత ఉంటుంది, మీకు పెట్టిన రోజు ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తగ్గట్టుగా గోల్డ్ రేట్ ఇస్తా అంటారు. ఇప్పుడు అతను దానిలో ఇప్పుడు ఇంత ఆకర్షకంగా అంటే ఒక ఆర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక మేకర్ గోల్డ్ పర్ఫెక్ట్ మేకర్ చేసినప్పుడు ఆర్నమెంట్స్ కానీ, స్టోన్స్ పోవడం కానీ, డ్యామేజెస్ కానీ, రిపేర్ క్లెయిమ్స్ కానీ, కంఫర్టబిలిటీ కానీ మిస్ కాకుండా అన్నిటితో చేసేది మా ప్రొఫెషనల్ మేడం, విశ్వకర్మస్. సో మేము దీంట్లో మేము చేస్తాం కాబట్టి అలాంటి ఐటమ్ మనం చేసుకున్నప్పుడు, ఆర్నమెంట్ ఇచ్చి చేసుకున్నప్పుడు అదొక మనకు కావాల్సిన ఇన్పుట్ మనకి ఇస్తుంది. సో పర్టికులర్లీ మనకు ఇక్కడికి వెళ్ళి రెడీమేడ్లో అంటే పర్టికులర్లీ ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం సాటిస్ఫై పొందాలి మేడం. సో అది నేను ఏం చెప్తున్నానంటే మేడం, ఏది ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వెళ్ళాలనుకున్నా అని కూడా మీరు గోల్డ్ తీసుకొని మీరు స్వయంగా దాన్ని రిస్టోర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మేడం. మీకు మన ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే మీ సైడ్ నుండి ఇచ్చే నా తరఫున సలహా మేడం. ఓకే, మనం కనుక గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువ తీసుకోలేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇంకా ఎక్కువ రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెరగడానికి ఏ అంశాలు ప్రధాన కారణం దీనికి? పెరిగే అంశాల అంటే అన్నిట్లో ఉంటుంది మేడం. ఇప్పుడు సెన్సెక్స్ పైన దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మనకు 2000 ఇయర్ అన్నప్పుడు సెన్సెక్స్ దీనికి ముడిపడి లేదు. ఈఫిల్ టవర్ పడిపోయినప్పటి నుంచి మనకి సెన్సెక్స్ దీనికి గోల్డ్కి యాడ్ చేయడం, ఎందుకంటే ఇది లాస్ లేని బిజినెస్. గవర్నమెంట్స్ కానీ ఇండియన్ గవర్నమెంట్ ప్రతి దేశాలు మొత్తం పెట్టుబడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే గోల్డ్కే ఇస్తారు మేడం. గోల్డ్ అండ్ సిల్వర్కి అలాగే ఇస్తూ వెళ్తూ ఉంటారు. సెన్సెక్స్ అంటే ఎప్పుడైనా తగ్గవచ్చు పెరగవచ్చు, కానీ దీనిలో పెట్టిన లాస్ దానిలో పోవచ్చు, కానీ దీనిలో పెట్టిన లాస్ అనేది మీకు ఎలాంటి నష్టం కాదు కాబట్టి గోల్డ్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. ఇతర దేశాలు దిగుమతి చేసుకోవడంలో పాటు ఇతర దేశాలు దిగుమతి చేసుకున్నప్పుడు అక్కడ బంగారం కృత్రిమ కొరత ఏర్పడినప్పుడు ఉన్న స్టాక్ని రేట్ పెంచడం జరుగుతుంది. సో అలా పెంచారని చెప్పి భవిష్యత్తులో తగ్గించారు, ఇక అది అక్కడే స్టాండర్డ్ అయిపోతుంది. సో అలాగా మనకు పెరుగుతూ పోతూ ఉంటుంది మేడం. ఇంకా వేరే అదర్ కంట్రీస్లో చూసిన పేరు చెప్పకుండా నేను చెప్తున్నాను. అదర్ కంట్రీలో చూస్తే 1,60,000 కూడా తులంలో ఉన్నది మేడం. మన దగ్గర 1 lakh ఉంది, 78,000 ఉంది. 1,00,000 పైన కూడా అది ఒక ఉంది మేడం. ఇక ఇతర దేశాలు మనకి ఇప్పుడు 78,000 ఉంది మేడం, 74,000 74 మనం రీచ్ అయ్యాము. ఇంకా పెరుగుతూ ఉంటుంది. వేరే అదర్ కంట్రీలో చూసుకుంటే మీకు 1,20,000 1,40,000 కూడా తులం ఉంది మేడం. సో అది కూడా ఒక కారణం. సో ఇంకా పెరిగే అది చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది అంతే. సో ఇప్పుడు దేశ ఆర్థిక మాంద్యం లేదంటే వేరే దేశాల యొక్క యుద్ధాలు కానీ వేరే పరిస్థితులన్నీ కూడా గోల్డ్ మీద ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యమైన ప్రజలు కొంచెం తీసి పెట్టుకుంటే బెటర్, చాలా మంచిది అని అనిపిస్తుంది. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే మీరు మార్కెట్ అనాలిసిస్ట్గా ఉన్నారు, తర్వాత మీకు సంబంధించి ఎంతోమంది హోల్సేల్గా కూడా చూసుంటారు, అనుభవం ఉంటుంది. ఈ గోల్డ్కి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో మన దేశంలో, భారతదేశంలో ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా చూసుకుంటే వెండి వస్తువులు కానీ లేదంటే వెండి పళ్ళాలు కానీ ఇలాంటివి ఇంట్లో ఉండడం, అవి కూడా కేజీలు లెక్కన తీసుకెళ్తారు. సో ఇది
దీనికి కూడా ఏమన్నా స్పెషల్ రీజన్? ఇప్పుడు సాంప్రదాయ దాంట్లో చూసుకుంటే మన వెండి వస్తువులు మనం తినే ఆహారంలో కూడా మనకు మంచి సైంటిఫిక్ కూడా హెల్తీ పరంగా కూడా చాలా మంచిది. చాలా మంచిది. ఇప్పుడు మనకు వెండి పల్లాలు ఉంటాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక వెండి పల్లాలు ఉంటాయి. ఆ వెండి పల్లాల్లో మనకు ఒక గోల్డ్ది ఒక 1/2 గ్రామ్ అన్న 200 ml గోల్డ్ యాడ్ చేస్తాం. యాడ్ చేసి దాంట్లో భోజనం చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఒక ఫీల్ కూడా ఉంటుంది. అది ఇంతకుముందు నేను గతంలో కొంతమంది మాకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళు అంటుంటే వినడం జరిగింది మేడం. సో సిల్వర్లో తినడం వల్ల వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయంట మేడం. ఇప్పుడు మన ఈడిఎం లాంటి కలవకుండా సిల్వర్స్లో పెట్టినప్పుడు బాగుంటాయి. ఆర్టికల్స్ కూడా ఇప్పుడు దేవుని ప్రతిమలు ఉంటాయి, దేవుని ప్రతిమలు కూడా వాళ్ళు సిల్వర్స్ కూడా స్టోరేజ్ చేసుకొని తీసుకొని వస్తే మేము అవధానాలు చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో సిల్వర్ అనేది వినడం తక్కువ కానీ వాడకం ఎక్కువలా ఉంది మేడం. వినడం తక్కువ, మనం తక్కువ వింటుంటాం. బంగారం అనేది ఎక్కువగా వింటుంటాం కానీ సిల్వర్ అనేది తక్కువలా వింటుంటాం కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేసుకుంటారు, ఎక్కువ కొనుగోలు చేస్తారు. సో ఆరోగ్యపరంగా కూడా సిల్వర్ అనేది చాలా మంచిది. బంగారంతో పాటు సిల్వర్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మేడం. ఓకే, చిన్నపిల్లలకి ఎక్కువగా ఒంటి మీద వేసేటప్పుడు ముఖ్యంగా స్పెషల్ అకేషన్స్లో ఎక్కువ ఆడపిల్లలకి పట్టీలు కావచ్చు, మగ పిల్లలకి ఏదైనా చేసినప్పుడు మొలతాళ్ళు రూపంలో ఇలా చేస్తూ ఉంటారు. అది కూడా బాడీకి కూడా ఏమన్నా మంచి బెనిఫిట్స్? అది కూడా సిల్వర్లో ఆర్నమెంట్స్ చేసుకున్నప్పుడు కూడా ఆ పిల్లల్ని చూసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు పిల్లలకు గజ్జలు వేస్తాం మేడం, మీకు నార్మల్గా వేయకుండా గజ్జలు వేస్తాం. గజ్జలు వేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ శబ్దానికి ఇంకా కాలు ఎక్కువ ఆడుతుంది. సో అలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా పిల్లలకు అవుతాయి. సో దాంతోపాటుగా వాళ్ళకి సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా వాళ్ళకి వేసినప్పుడు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది మేడం. సో ప్రతిదీ సిల్వర్లో ఐటమ్ ప్రతి ఒక్కరు వేసుకున్నప్పుడు కూడా దాని ప్రభావం వాళ్ళు చూపిస్తూ ఉంటుంది తప్పకుండా. ఇది మేడం. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరికి మంచిదే మేడం, ఆరోగ్యపరంగాను, తర్వాత పొదుపు విషయంలోను, ఆర్థిక విషయంలో కూడా చాలా మంచిది. నెగటివ్ ఎనర్జీ మాత్రం రాదు మేడం, ఉన్నదాన్ని మొత్తం పాజిటివ్. ఆ మెటల్కి ఉన్న పాజిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఇంకా లాస్ట్గా నేనేం అడగదలుచుకున్నానంటే, ఇప్పుడు బంగారం కొనుగోలు చేసుకోవాలంటే అక్షయ తృతీయ అని చెప్పి ఒక దాన్ని పెట్టారు. అది సైంటిఫికల్ గానో లేదంటే పురాణాల నుండి వస్తుందో గానో, మన ఇండియాలో సంస్కృతి సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దాన్ని పెట్టుకున్నారు. వెండికి కూడా అలాంటిది ఏమన్నా స్పెషల్ అకేషన్ ఏదన్నా ఒక రోజు ఉందా? స్పెషల్ అనేది వెండికి అనేది ఏం లేదు మేడం. ప్రతి ఒక్క పండుగ మన ఇంట్లో మన హిందూ సాంప్రదాయం ప్రతి పండుగకు వెండి వస్తువులు తీసుకుంటారు, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. సో కాబట్టి సిల్వర్కి అప్పుడు అక్షయ తృతీయ అనేది మన దగ్గర సాంప్రదాయాల ప్రకారం చూస్తుంటే అది డెవలప్మెంట్ స్కీమ్లో అది అభివృద్ధి చెందింది. సో కానీ మన దగ్గర సాంప్రదాయం ప్రకారం వస్తే ఇక్కడికి వచ్చే సాంప్రదాయం ధన్తెరస్ అంటారు మేడం, మన దీపావళి ఉంటుంది, అది శ్రేష్టమైన రోజు మనకి. ఇది కూడా శ్రేష్టమైంది, ఇది మనకి ఎక్కువ శ్రేష్టమైంది. సో అలాగే కూడా వెండి అనేది ఏం లేదు మేడం. వెండి ప్రతి ఆర్నమెంట్స్కి ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇంట్లో పూజలు ఉంటే ఒకరోజు వెండి వస్తువు తీసుకుంటారు. సో గిఫ్టింగ్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. ప్రత్యేకంగా వెండికి కేటాయించిన ప్రతి పండుగకు తీసుకెళ్ళచ్చు అండి, శుభప్రదమైంది కాబట్టి తీసుకోవచ్చు. సో బంగారం కంటే మనకి వెండి ఎప్పుడు తీసుకున్నా శుభమే, ఎప్పుడైనా తీసుకోవచ్చు మేడం. వెండి దాంట్లో మీకు సిల్వర్ అనేది ప్రతి పండుగకు నేను ఇందాక మీతో చెప్పాను మేడం, బంగారం అనేది మనం ఎక్కువ మాట్లాడుతుంటాం, వెండిని తక్కువ మాట్లాడుతాం. సో తక్కువ మాట్లాడుతున్నాం కానీ కొనుగోలు చేయడం కాదు. ఇప్పుడు బంగారం మనం 10 grams తీసుకున్నాం అనుకోండి, అదే మనం వెండి ఒక 500 grams తీసుకుంటాం. సో వెండి పళ్ళెం అంటే 500 grams వస్తుంది. వెండి వాడుతున్నారు మేడం, సిల్వర్ ల్యాంప్స్ కావచ్చు, గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా కావచ్చు, లేదంటే ఎవరికైనా సిల్వర్స్ కాయిన్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు బిహెచ్ఎల్ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉంటే గోల్డ్ ఎంత ఇస్తారో నాకు తెలియదు, ఇచ్చే ఉంటారు భవిష్యత్తులో, కానీ సిల్వర్ అనేది 1 kg వరకు ఇస్తారు మేడం, 1/2 kg 1 kg వరకు ఇస్తారు. ఇలా ఉంటుంది మేడం వాడకంలో. చాలా మంచి విషయాలు ఇప్పుడు వెండికి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినట్టు మీకు అండ్ మీ యొక్క యాజమాన్యానికి అలాగే మీ యొక్క ప్రేక్షకులకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. ఇక బంగారం కొనలేని వారు వెండి వైపు చూస్తుంటే ఇది కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక బంగారం వెండి ఆభరణాలు కొనాలంటేనే భయపడాల్సి వస్తుంది అంటున్నారు కొనుగోలుదారులు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి News 360, నిజం ఆలోచన మారుస్తుంది.